మీరు గేమ్ లో ఉండడానికి ఆలోచించుకోండి. నేను క్లియర్ గా చెప్తున్నాను. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఒక్కళ్ళ మీ పేరు చెప్పినా కూడా మళ్ళీ స్ట్రాటజీలు మొత్తం మారిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, అందరు మీ పేరు చెప్పి నేను ఒక్కరిని డెమోన్ పేరు చెప్పుకుంటా సేఫ్ గా, అప్పుడు మీరు ఆటలో వెళ్ళిపోతారు. మీరు ఆటలో ఉండడానికి మీ చేతిలో పెట్టుకోండి గేమ్ అని చెప్పాను నేను, అంతే. నేను మీ గురించి ఆలోచించాను, మీరు మీ పంతం గురించి ఆలోచించుకున్నారు, అంతే. ఇంకా నేనేం చేయలేదు. నన్ను బెదిరించకు ఇమాన్యుయల్. సంజన గారు, నేను కాదు, నువ్వు గేమ్ లో ఉండవు, నువ్వు ఆలోచించుకో, నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి నాకు అట్లా మాట్లాడకు ఇమాన్యుయల్. అసలు లేదు, అది బెదిరించేలాగానే ఉంది ఇమాన్యుయల్. మిమ్మల్ని బెదిరించుతాను కాదు, దయచేసి పాసిబిలిటీస్ చెప్తాను. లేదు, దయచేసి ప్లీజ్ అట్లా మాట్లాడకు ఇమాన్యుయల్, అట్లా మాట్లాడకు ఇమాన్యుయల్. ప్రతి ఒక్కటి వింటాననేసి ఏదైనా చెప్పకు. ఓకే ఓకే సారీ, నేనేం మిమ్మల్ని బెదిరించలేదు. మీ గేమ్ లో జరిగే డిస్కషన్స్ చెప్తున్నాను. మీకు ఒకవేళ అది ఎక్కితే ఓకే, లేదంటే నేనేం చేయలేనండి, మీ ఇష్టం. మీరు నాకు ఓటేసినా నాకు ప్రాబ్లం లేదు. మీరు నాకు విరుద్ధంగా ఎల్లకండి గుడ్డిగా ఉండండి నేను ఇంకా అడగను కూడా అడగను. అసలు మీరు నా గురించి మీరు ఎప్పుడైతే మీ పంతం కన్నా ఇంపార్టెంట్ కాదనుకోలేదు. నిన్నటి గేమ్ ని ఈ రోజు గేమ్ లో కన్వర్ట్ చేయకూడదు. మళ్ళీ ఇంట్లో తర్వాత వాడే కదా మీ సైడ్ నుంచి ఉన్నాడు, ఎప్పుడు 50 అప్పుడు ఏది డ్రా అవుతుంది. సడన్ గా డెసిజన్ మార్చుకుంటే తప్ప. మూడు ఓట్లు మనకు పడితే నేను మిమ్మల్ని టార్గెట్ ఎవరిని టార్గెట్ చేయట్లేదు. ఇక్కడ గేమ్ ఇది, అంతే. ఒకవేళ మీరు ముగ్గురు నాకు ఓటేస్తే నేను తనుజాకు ఓటేస్తానో లేదో నాకు తెలియదు, మిగిలింది వీళ్ళిద్దరు. నేను సంజన గారికి విరుద్ధంగా కూడా పోను. నేను మీ ఇద్దరులో ఒకవేళ ఏంట్రా పాసిబిలిటీస్ అని అడిగి అక్కడికి వెళ్ళి నేను అదే ఫస్ట్ చెప్పలేదు. కూడా ఏమన్నానంటే, ఒకవేళ 3 ఓట్లు నాకు పడి అటు సైడ్ 3 ఓట్లు భరణి అన్నకు పడితే మీరు ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటారు అని నన్ను నేను అడిగా. నేను ఇక్కడ కూర్చొని మేము నలుగురు మాట్లాడుకున్నాం రా, మేము నలుగురికి ఏమనేసి. ఓకే, తీసుకోకండి, నలుగురిని తీసుకోకండి. ఓకే, ఒక్కరోజు ఆట కాదు, ఇంకా 2 రోజులు ఆట ఉంది. సరేరా, ఓకే, తీసుకోకండి, హ్యాపీ. నీ పరంగా చూసుకుంటే నువ్వు చేసి కరెక్టే, పర్ఫెక్ట్. నువ్వు ఆవిడ ఎవరిదో ఒక మార్క్స్ అటు ఇటు ఇది అవుతుంది అనేసి ఇప్పుడు నేను నా పర్సనల్ డెసిజన్ మార్చుకోనట్లే. ఇది ఆలోచన, డెసిజన్ మార్చుకోనట్లే. ఈ మూవ్ ఒకసారి ఆలోచించు. ఫైనల్స్ ఉండాలని ఆడేవాళ్ళే, ఆడని ఎవరు ఆటలు ఆడతారు, దాంట్లో